ఎక్కడొకడున్నాడో వాడు ఎప్పుడెప్పుడెప్పుడొస్తాడో నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో చిన్ని చిన్ని తప్పులన్నీ చేస్తాడో ఎక్కడొకడున్నాడో వాడు ఎప్పుడెప్పుడెప్పుడొస్తాడో నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళతాడో. Everybody come on let me know if you know the one guy who can make me feel the rush. Everybody come on let me know it's the only one that's gonna take me wanna trust. ఎక్కడొకడున్నాడో ఎక్కడొకడున్నాడో వాడు ఎప్పుడెప్పుడెప్పుడొస్తాడో నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో. నమస్కారం, శ్రీ మురళీ మోహన బెల్రాయ్ స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వచ్చిన జిల్లాలు మహబూబ్ నగర్, ఆదిలాబాద్, తూర్పు గోదావరి అండ్ కరీంనగర్. పరిచయాలు పెంచేసుకుందామా? చెప్పండి. నా పేరు మోనికా ఏంజల్. నేను డిఎడ్ కంప్లీట్ చేశాను. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. అండ్ మై హాబీస్ సింగింగ్, డాన్సింగ్ అండ్ సెల్ఫీస్ దిగడం. సెల్ఫీ మీకు చాలా ఇష్టం అని విన్నాను. నాకు కమాన్ ఒక సెల్ఫీ దిగుదాం. సెల్ఫీ దిగుదాం. దా కెమెరా తీసుకురా తొందరగా. దా నిన్నే రా. ఒక నిమిషం. అబ్బా ఈ యాంగిల్లో నేను బాలేను, కొంచెం కెమెరా మారుద్దు. అటెళ్ళు అటెళ్ళు పక్కకెళ్ళు పక్కలు. అబ్బా ఈ యాంగిల్లో నువ్వు మరీ బాగుంది. ఇక్కడ 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 ఇవి ఎప్పుడు రెడీ? ఇలా ఎక్కడెక్కడ సెల్ఫీలు దిగట్లేదబ్బా అసలు ఈ మధ్య. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే వాడు ఫస్ట్ అంబులెన్స్ కి ఫోన్ చేసే ముందు ఫోన్ యాక్సిడెంట్ అని ఒక ఫోటో, లేదా ఎక్కడైనా యాక్సిడెంట్ కనిపిస్తే వాళ్ళని కాపాడడం కాదు, సి అన్ యాక్సిడెంట్ అని అప్డేట్లు పెట్టేస్తున్నారు. శవాల ముందు ఫోటోలు, అబ్బబ్బబ్బబ్బబ్బా గోడ పైన నించొని ఫోటోలు, నదుల్లో ఫోటోలు, కొన్ని ఫోటోలు ఆఖరి సెల్ఫీలు అవుతున్నాయి. చూసుకోమ్మా, జాగ్రత్తగా దిగుతాను సుమా. నువ్వు జాగ్రత్తగా ఉండు, పక్క వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉంచు. కరీంనగర్ స్వప్న, నీకు కూడా సెల్ఫీ పిచ్చుందా? కొంచెం 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 అంటే మరి చావుల దగ్గర దిగను, కొంచెం బాగా రెడీ అయినప్పుడు దిగుతూ ఉంటావు. తెలుస్తుంది ఇవాళ దిగే ఉంటావుగా. దిగేసావు ఆల్రెడీ జస్ట్ గోయింగ్ ఇంటూ స్టార్ మహిళ అని. సరే చెప్పు నీ గురించి. నా పేరు స్వప్న, కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. బీటెక్ చదువుతున్నా. నా హాబీస్ డాన్స్. స్పందన, నీకు కూడా సెల్ఫీ పిచ్చుందా? ఉంది, కాకపోతే బాగా రెడీ అయినప్పుడు, లేకపోతే అసలు బాగాలేనప్పుడు. ఒకప్పుడేమో భార్యలు భర్తల కోసం రెడీ అయ్యేవాళ్ళు, ఇప్పుడు భార్యలు సెల్ఫీల కోసం రెడీ అవుతున్నారు. కాలం మారిపోయింది, కాలంతో పాటు టెక్నాలజీ కూడాను. భర్తలు కూడా మారాలి. భర్తలు మారాలా? పాపం అబ్బాయిలు చాలా తక్కువ సెల్ఫీలు దిగుతూ ఉంటారు కదా, ఎందుకు? వాళ్ళు మనలాగా తయారు అవ్వలేరు అయినా అమ్మాయిలు సెల్ఫీ దిగి పెట్టేది ఎవరి కోసం? చెప్పు. నా పేరు స్పందన, నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మా ఆయన పేరు స్నేహల్ అండ్ నాకు ఒక సన్ ఉన్నాడు. నేను టీచర్ గా వర్క్ చేస్తాను. స్వాతి, తూర్పు గోదావరి. నీకు బాగా సెల్ఫీల పిచ్చి ఎక్కువ ఉన్నట్టుగా నాకు ఒక్క నిమిషం, నేను సెల్ఫీ పల్స్ చూస్తాను. ఇప్పటి వరకు దిగిన సెల్ఫీలు 1,116. ఓ మై గాడ్. సెల్ఫీ పల్స్ ఇక్కడ కాదు, ఇక్కడ ఉంటుంది. ఇప్పటి వరకు పౌటెడ్ మూతితో దిగినటువంటి సెల్ఫీలు 2,116. నువ్వు పుట్టినప్పుడు నీ మూతి ఇట్లా లేదు, లేదు. మా హస్బెండ్ తో దిగుతాను. ఓ పెళ్ళైపోయిందా నీకు? వల్ల అయినట్టుంది పెళ్లి కూడా. మా ఆయనకి ఎక్కువ పిచ్చి, సెల్ఫీలు పిచ్చి. మీ ఆయనకి సెల్ఫీలు పిచ్చి ఎక్కువ? బాగా ఎక్కువ. జాగ్రత్తగా చూడు, నీతోనే దిగేలా చూడు. మా ఆయనకి నేనే ఏంజల్ కదా. నువ్వేనా ఏంజల్? అవును. ఏంటి గ్యారెంటీ? నేనే గ్యారెంటీ. మొగుడేనంట. పెళ్ళప్పుడు అరుంధతి నక్షత్రం చూడమంటే అరుంధతి సినిమా చూసాడంట. జాగ్రత్తగా చూస్తే పర్వాలేదు, పక్క అరుంధతి ఎక్కడుంది అని అడిగితే ప్రాబ్లం అవుతుంది. సినిమా చూస్తే పర్వాలేదు, పక్కనే అరుంధతి ఎక్కడుందని అడిగితే ప్రాబ్లం అంట.
మరీ అసలు చాలా డీసెంట్ గా మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టిసిపెంట్స్. ఇంకా ఏమైనా చెప్తావా నీ గురించి? హాయ్ సుమా, నా పేరు స్వాతి. నేను తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాను. నాకు మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ పేరు రామకృష్ణ. మెన్షన్ చేయాలి పాపం. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళా పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. స్వప్న రెడీయా? అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి మరి. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. పెద్ద పులి దేనికి భయపడుతుంది? మేక. జొన్న పిండితో ఏం చేస్తారు? అన్నం. ఏ ప్రాణి పడగ విప్పుతుంది? ముసలి. పాలల్లో నీళ్లు కలిపితే ఏమవుతుంది? పెరుగవుతుంది. అందరూ ఎక్కువగా ఇష్టపడేది ఎవరిని? దొంగలు. కిలో దూది. టైం అప్. పెద్ద పులికి మేక అంటే చాలా భయం అంట. అయినా ఆకారాన్ని బట్టి కాదు, భయపెట్టే టాలెంట్ ని బట్టి మనం ఎవరినైనా భయపెట్టచ్చు. ఎందుకు ఆ మాటకొస్తే మేకప్ లేకుండా సుమానే భయపెడుతుంది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. నేనే ఈ మధ్య పాటలు వేసేసుకుంటున్నా. నాకు ఈ గేమ్ షోలో బాగా అలవాటైపోయి ఎవరైనా ఏదైనా కౌంటర్ వేస్తే నేనే పాటేసుకుంటున్నా. జొన్న పిండితో అన్నం చేస్తారు. ఏ ప్రాణి పడగ విప్పుతుంది? మొసలి. అందరూ ఎక్కువగా ఇష్టపడేది దొంగల్ని. నీకు అంత ఇష్టమా దొంగలంటే? అవును, మనసు దోచే దొంగలంటే చాలా ఇష్టం. వచ్చేయ్, ఏయ్, వచ్చేయ్. మీరు మా అందరి మనసు దోచేశారు కదా సుమా. వాహ్, వాహ్. నువ్వు మీ ఆయన పర్సు, నేనేమో నీ మనసు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. అదేంటి ఇందాకేమో మా ఏంజెల్ అక్కడ అయింది, నాకు కాదు. ఇందాకేదో అన్నావు, మా ఆయనకి ఏదో అన్నావు లేదా? అక్కడ అయింది, దాని కాదు, నువ్వు కూడా ఏదో అన్నట్టు నేను అనిపిస్తుంది. అనలేదు, మా కాబోయే హస్బెండ్. అదే ఫిక్స్ అయిందిగా. ఇంకా రాలేదు కదా, ఇంకా టైం ఉంది చాలా. ఎక్కడో అక్కడ పుట్టే ఉంటాడు కదా. ఎక్కడో అక్కడ. ఇప్పటికి కూడా పుట్టకపోతే కష్టమేలే. పుట్టే ఉండాలి. లేకపోతే ట్రంప్ను వాళ్ళ ఆవిడకి ఆల్మోస్ట్ 30 ఏళ్ళు డిఫరెన్స్ ఉందంట. అలా ఏదైనా చూసుకోవాల్సి వస్తుంది మనం. పాలల్లో నీళ్లు కలిపితే పెరుగు అవుతుంది. తోడుపెట్టక్కర్లేదా? నీకు నిజంగా చెప్పు, వంట వచ్చు అయితే చెప్పు. పెరుగు ఎలా తయారు చేస్తుంది? తోడేస్తే. పెరుగు తోడేస్తే. ఏం తోడే? పాలల్లో తోడేస్తే. ఎలా తోడేస్తే? పాలు తోడుకుంటే తోడేస్తే. పాలల్లో ఏం వేస్తారు? ప్రొసీజర్ చెప్పు. ఫస్ట్ ఏం చెయ్యాలి? పాలు కాగబెట్టాలి. పర్లేదు, గేదెలు మరి దగ్గరికి అంత ప్రొసీజర్ అక్కర్లేదు. అవసరం లేదా? పితికిన తర్వాత నుంచి రా. పాలు కాగబెట్టి వాటిని చల్లార్చి అప్పుడు పెరుగు తోడేయాలి. ఎలా తోడేయాలి? తెలీదు సుమ. నీకు నిజంగా పెరుగు తోడేయడం తెలీదా? పెరుగుతో వేసాను కానీ ఇంకా మళ్ళీ అది ఎలా అవుతుంది? అదే ఏం చేస్తావు? అప్పుడు ఏం చేస్తావు? పాలు కాగి చల్లార పెట్టావు, తర్వాత ఏం చేస్తావు? పెరుగు తెచ్చి అందులో వేస్తాను. ఎంత పెరుగు? అంతే, చిటికెడు. ఆ? ఒక స్పూన్ వేసి అంతే. ఇంకా మూత పెట్టేసి పిసకాలి, బాగా. మిక్సీ పట్టాలి. లేదు, మార్నింగ్ కి అయిపోద్ది. మిక్సీ పట్టాలి. కలిపి మిక్సీ మిక్సీ పట్టాలి. పట్టాలి. బాగా అవుతుంది, అలా మిక్సీ ఎలా పడితే. అవుతుంది? అవును, మిక్సీ బట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత తీసి 2 ఐస్ ముక్కలు వేసి దాన్ని మళ్ళీ గరిట తిప్పి మీరు అలా- దోసపెనం మీద 2 సార్లు ఇలా తిప్పి మళ్ళీ లోపల వేసేసి దాన్ని లోపల షెల్ఫ్ లో పెట్టి మళ్ళీ బయట తీసి ఫ్రిడ్జ్ లో 2 గంటలు పెట్టి ఐస్ క్యూబ్స్ మళ్ళీ 2 వేసి దాన్ని స్ట్రాతో కలిపేసి పెడితే అప్పుడు పెరుగు అవుతుంది. అది దాని సుమా పేరు పేరు పెరుగు. అంత బాగున్నారా? మీరు అలానే చేస్తున్నారు 5 అన్నమాట. 50 పాయింట్లు తీసుకో. తూర్పుగోదావరి రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎవరిని వెర్రి బాగులోడు అంటారు? నన్నే. చిరంజీవి ఏ సినిమాలో హీరో? లెజెండ్. కొండలు ఎలా ఏర్పడతాయి? పాస్. ఐకమత్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? అందరూ విడివిడిగా ఉండాలి. కాకి పిల్ల ఏ పక్షికి ముద్దు? కొండపిల్లకి. ధోని ఏ ఆటగాడు? షటిల్. గోపిచంద్ ఏ సినిమా హీరో? టైం అప్. మెగాస్టార్ సినిమాకి. వెర్రి బాగులోళ్ళంటే ఈవిడేనంట. నాతో పాటు మీరు అంతే కదా సుమా. మేము ఒప్పుకోలేదు కదా. నేనైతే మరీ చాలా తెలివైన దాన్ని. ఓ మై I'm గాడ్. very intelligent. తెలుసు మాకు. చిరంజీవి లెజెండ్ సినిమాలో హీరో అంట. అంటే బాలకృష్ణ గారు ఖైదీ 150లో హీరోనా? నీకు తెలిసిపోయింది సుమా. కొండలు ఎలా ఏర్పడతాయంటే పాస్ చెప్పేశావు. ఐకమత్యంగా ఉండాలంటే అందరూ విడిగా ఉండాలి, అవును. అప్పుడే ఐకమత్యంగా అప్పుడు ఉంటారు. ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా ఐకమత్యం. నువ్వు మీ అత్తమామలతోనే ఉంటున్నావా? లేదు, మా హస్బెండ్ తో ఉంటున్నా. అది నేను అడగలే. పెళ్ళైన తర్వాత ఎవరైనా హస్బెండ్ తోనే ఉంటారు. మీరందరూ అలాగే కలిసి అత్తమామలతో ఉంటున్నారా? కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఉండరా? ఉంటారు. ఉంటారంటే ఆలోచిస్తే ఇంత పరధ్యానంలో ఉందా? లేదు, తెలిపి హస్బెండ్ గురించి ఆలోచిస్తున్నాను సుమా. అయ్యో రొమాంటిక్. ధోని షటిల్ ఆడతాడు, సానియా మిర్జా క్రికెట్ ఆడుతుంది. ఓకే, 5 రాంగ్ 50 పాయింట్లు తీసుకో. మీరేమైనా నన్ను అడగాలంటే అడగొచ్చు. క్వశ్చన్స్ ఆర్ జోక్స్. పడుపు కథరు. అడుగు. ఆకాశంలో 60 గదులు, గదికొక్క సైనికుడు, సైనికుడికి ఒక్క తుపాకీ, ఎవరిది? వావ్, ఇక్కడ అది వేసుకోండి. ఎఫెక్ట్స్ కూడా నేనే చెప్పాను.
చెప్పేస్తున్నా. చెప్పండి. ఏంటిది? ఏంటి? ఆకాశంలో 60 గదులు, గదికొక్క సైనికుడు. టఫ్ క్వశ్చన్. ప్రతి సైనికుడి దగ్గర ఒక తుపాకీ. కూర్చుతుంది. గడియారమా? కాదు, కూర్చుతుంది. దాన్ని మీరు టచ్ చేస్తే ఫైటింగ్ చేస్తుంది తేనెపట్ట? మిమ్మల్ని. యా, వెరీ గుడ్. వావ్ సుమన్, నువ్వు బ్రిలియంట్. నాకు బాగానే తెలుసు కానీ 2 సార్లకు ఊరికే తెలియనట్టుగా నటిద్దామని చేశా. స్పందన రెడీ? ఓకే. ఇవేంటి ఇంకా ఆలోచనలో రెడీ? స్పందన, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కోకిల ఏమని అరుస్తుంది? కేవ్ కేవ్ అని. నెమలి పింఛం ఏ పక్షికి ఉంటుంది? తాకికుంటుంది. రుబ్బురోలతో ఏం చేస్తారు? తలకేసి కొట్టుకుంటారు. ఫైట్ చేసినప్పుడు ఏం తగులుతాయి? గోళీలు తలుగుతాయి. చెక్క సామాను దేంతో చేస్తారు? మట్టితో చేస్తారు. ఎవరైనా తలుపు తడితే ఏం చెయ్యాలి? తలపేసి కొట్టాలి. టైమ్ అప్. కోకిల కేవు కేవు అంటుందా? అంటే కేవు కేక నా దానికి ఆ దావి పాట విన్నప్పటి నుంచి అదే అరవాలనిపిస్తుందట. అప్పటి నుంచి అది కంటిన్యూ. అయితే దానికి పక్క లోకల్ కూడా ఒకసారి చూపించు, అప్పుడు అలా అరుస్తుంది. ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. నెమలి పింఛం కాకికి ఉంటుంది. రుబ్బురోలతో తలకేసి కొట్టుకోవాలి. ఫైట్ చేసేటప్పుడు గోళీలు తగులుతాయంట. ఏం గోళీలు? బుల్లెట్ గోళీలు కాదు కదా. చక్కెర గోళీలు. చక్కెర గోళీలా? అట్లయితే మస్తు చెప్పినవులే, చక్కెర గోళీలు అయ్యి. చెక్క సామాను మట్టితో చేస్తారు. ఎవరైనా తలుపు తడితే తలకేసి కొట్టాలి. ఇందాకో తల వచ్చింది, ఇప్పుడు తల. 2 తలల్లో ఒక తల నేను నరికేస్తున్నా. నీకు అయితే 50 పాయింట్లు. ఏంటి అందరూ సమానత్వం? మేము ఫ్రెండ్స్ కదా సుమా. మనిక రెడీ? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్వెటర్ ఎప్పుడు వేసుకోవాలి? ఎండగా ఉన్నప్పుడు. ఫ్రిడ్జ్ లో ఏం పెడతారు? చెత్త. కుక్క పోస్తే ఏం చెయ్యాలి? స్నానం చేయాలి. మెడకాయలు ఎక్కడ అమ్ముతారు? మార్కెట్ లో. రాగాలు తీసేది ఎవరు? రోగాలు వచ్చిన వాళ్ళు. బాంబులు ఎప్పుడు పేలుతాయి? వంట చేసేటప్పుడు. వీధి లైట్లు ఎక్కడుంటాయి? బాత్రూమ్ లో. చెక్క మీద. ఓకే. స్వెటర్లు బాగా ఎండగా ఉన్నప్పుడు వేసుకోవాలంట. ఫ్రిడ్జ్ లో చెత్త పెడుతుందంట ఈవిడ. వీళ్ళ ఇంటికి వెళ్తే ఆ ఫ్రిడ్జ్ లో కుక్క పోస్తే స్నానం చేయాలి. ఇది కరెక్ట్ ఆన్సర్. మెడకాయలు మార్కెట్ లో అమ్ముతారా? కొత్తగా ఈ మధ్య అమ్ముతున్నారు. అవునా? నిజంగానే ఆ ఛాన్స్ ఉంటే నీకు ఎవరి మెడకాయ కావాలి? స్పెషల్ సుమ మెడకాయ. యాంకరింగ్ చేయొచ్చు కదా. అంటే నా యాంకరింగ్ టాలెంట్ అంతా నా మెడలోనే ఉంది అనుకుంటున్నావా? అవును, నేను అందులో ఉంది. రాగాలు రోగాలు వచ్చిన వాళ్ళు తీస్తూ ఉంటారా? అవును, త్వరగా తగ్గిపోతుంది. జ్వరం వచ్చింది అనుకో, అమ్మా అమ్మా అద్భుతమైన రాగాలు వస్తాయి. అప్పుడు తలనొప్పి వచ్చింది అనుకో, అబ్బా. దెబ్బ తగిలితే కుయ్యో మర్రో అని కూడా అంటే. నడువు నొప్పి అయితే మొర్రో. బాంబులు వంట చేసేటప్పుడు పేలుతాయంట, జాగ్రత్త. సిలిండర్ పేలిపోతుంది. అంటే తనని వంట చేయొద్దని చెప్పాలి సుమా. వీధి లైట్లు బాత్రూమ్ లో వేసుకుంటారు. 6 చెప్పావు, 60. వీళ్ళందరికన్నా 10 పాయింట్లు ఎక్కువ వచ్చాయి నీకు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఇప్పుడు వారేవా ఏమి ఫేసు చూడు ముందుగా నీకే. బి గోపిచంద్, సి వెంకటేష్, డి ఎన్టీఆర్, ఏ సుమా. ఏ అర్థం కావట్లేదు. అది నేనే గడ్డం పెట్టుకుని వచ్చా. నాని. ఏ నాని, బి గోపిచంద్, సి వెంకటేష్, డి ఎన్టీఆర్. ఏ నాని. చూద్దాం. పోనీ పోనీనే నీడై ఉన్నానే. అరే 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 ఓ అరే 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 ఓ కళ్ళకు ఒత్తులు వెలిగించి కలలకు రెక్కలు తొడిగించి గాలిని తేలుతూ ఉంటున్నా. బి గోపిచంద్. అవునా? అవును. చూద్దాం. సి వెంకటేష్. కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? ఇది వెంకటేష్ గారి మీసమేనా? అది కొంచెం అలానే ఉంది వెంకటేష్ గారి మీసంలా ఉందా? కొంచెం వెంకటేష్ అలా ఉంది లాగానే ఉంది. కానీ కానీ
ఆ Confirm చెవిపోగు, ఆ అవ్వచ్చును. మీసము ఏదో పెద్ద వెంకటేష్ కానీ చిన్న ఇప్పట్లో వెంకటేష్ కాదు ఇద్దరు ఉంటారు కదా. అప్పట్లో సూర్యవంశం. ఆ, Yes, చూద్దాం. వావ్. ఏదో ఒక రాగం పిలిచింది ఈ వేళ అందుకే నాలో పరిగెత్తుకుంటూ గురించి. వచ్చేసాం స్టార్ మైలకి. పారిపోతున్నారు బయట జనాలు. నెక్స్ట్. ఈమె నన్ను చాలా కౌంటర్ అటాక్ చేస్తుంది. నీకు కౌంటర్ ఉందా? టికెట్ కౌంటర్ లేదు సుమా. ఉంటే చెప్పవా? 500 మార్చుకుంటా. ఎన్టీఆర్ చూద్దాం. కరెక్ట్. 4 కరెక్ట్ చెప్పావు. 40 పాయింట్లు. సెకండ్ రౌండ్ కే నీ స్కోర్ 100. మహబూబ్ నగర్ మంచి ఊపు మీద ఉన్నారు. ఆదిలాబాద్ చూడండి. ఫస్ట్ చార్మి, సెకండ్ ప్రియా, థర్డ్ కాదు కాదు తన పేరైతే బాబు బాగా తెలిసిన స్మైలే. తొందరగా టైం అయిపోతుంది. హాసిని. ఓకే, వెనక్కెళ్ళు. ఫైనలా? యా ఫైనల్. ఒకసారి 4 చెప్పు. ఏ చార్మి, బి శ్రియా, సి దాని పేరు గుర్తు రావట్లేదు. హాసిని. హాసిని కాదు యాక్చువల్ పేరు. డి. డి అనుష్క. ఓకే, ఫైనల్. ఫైనల్. సి అయితే చెప్పలేదు, ఏదో హాసిని అన్నావు ఇందాక. ఓకే, ఫైనల్ చేసేసావు కాబట్టి Final. జెనీలియానా? యా అయ్యో. ఇది ఇంకో రకమైన రాగం. ఏ చార్మి అంట. కరెక్టా? కరెక్ట్. చూద్దాం. అప్పుడప్పుడు అలా జరుగుతా ఉంది. శ్రియా అన్నావు. శ్రియానా? మేము చెప్పేది. నాకేమో ఇంద్రజ అనిపిస్తోంది. అవునా? ఎందుకలా అనిపిస్తుందో ఏమిటో నాకు. నాకు ఎందుకు అట్లా ఇంద్రజ లాగా అనిపించింది? కళ్ళు టెస్ట్ చేయించుకోవాలి. మై గాడ్, ఆమె కళ్ళు టెస్ట్ చేయించుకోవాలి. సి. హాసిని కాదు, జెనీలియా. జెనీలియా. రిచా గంగోపాధ్యాయ్. ఓ. ఇంకా డి అనుష్క. ఇదైతే కరెక్ట్. కరెక్ట్. 4 3 కరెక్ట్. 3 కరెక్ట్. 30 పాయింట్లు. పర్వాలేదు, ఈ స్కోర్ కూడా బాగానే. తూర్పుగోదావరి జిల్లా స్వాతి ఆట ఎలా ఉంటుందో ఈ రౌండ్ లో చూడు. ఈజీగా ఇచ్చాడు. శ్రీకాంత్. ఏ వచ్చి శ్రీకాంత్. ఓకే. బి వచ్చి పేరు గుర్తు రావట్లేదు. సి వచ్చి ఆలీ. డి వచ్చి రాజేంద్ర రాజా ప్రసాద్. రామ్మోహన్ రాయ్. రాజేంద్ర ప్రసాద్. 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 పేరు మర్చిపోయాడు బి అనుకుంటా. వచ్చి రాజేంద్ర ప్రసాద్. బి వచ్చి సుమన్ గారు అనుకుంటా. సుమన్ డిసెంబర్ 30 లోపల మినిమం చెప్పాలి. ఓ. మరి అంత లెంతీ అవసరం లేదేమో సుమా. ఓకే. ఏ వచ్చి శ్రీకాంత్ గారు. బి వచ్చి సుమన్ గారు. సి వచ్చి ఆలీ గారు. డి వచ్చి రాజేంద్ర ప్రసాద్. ఫైనల్. ఏ శ్రీకాంత్ గారు చూద్దాము. కరెక్ట్. బి సుమన్ గారు. అదేగా చెప్పావు. కరెక్టా? కరెక్టే. 20వ శతాబ్దంలో సుమన్ గారు ఆయనేనా? చూద్దాం. కరెక్ట్. సి అలీ గారు. మరి వేర్ ఇస్ ద సొట్ట? సొట్ట లేదు. అలీ గారి 2 సైడ్లు సొట్టలు ఉంటాయి. ఇక్కడ సొట్ట లేదంటే ఇది అలీ గారు కాదు. కనిపిస్తుంది, సొట్ట కనిపిస్తుంది సుమా. కనిపిస్తుందా సొట్ట? నువ్వే పెట్టావా ఏంటి? అవును, మొన్ననే చెక్ వచ్చా కనిపించకు. చూద్దాం.
ఓకే జి రాజేంద్ర ప్రసాద్ గారేనా? రాజేంద్ర ప్రసాద్ గారు. ప్రసాద్ గారు. ఓకే రాజేంద్ర ప్రసాద్ గారే. ప్రసాదం పెట్టడానికి వచ్చారు. సారీ మరి ఎన్ని కరెక్ట్ చెప్పావు? తీసుకో 40. కరీంనగర్ స్వప్న పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాం. సి సునీల్ గారు, డి మోహన్ బాబు, ఏ రాజశేఖర్, డి డౌట్ ఉంది, సి సునీల్, డి మోహన్ బాబు గారు. ఎవరు 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 తెలియట్లేదు. బి ఎవరు? అమ్మా టైం అయిపోతుంది. బి తెలియదు, ఫైనల్. ఓకే సో ఏమన్నావు? రాజశేఖర్. రాజశేఖర్ గారు. చూద్దామా? కరెక్ట్. తీసుకో. నెక్స్ట్ బి చెప్పలేదు. ఎవరికైనా తెలుసా బి? అల్లు అర్జున్. అల్లు అర్జున్ కాదు, సీఎం సినిమాలో ఉంటాడు. సీఎం సినిమాలో సీఎం కాదు, అది అమ్మా. ఏ అమ్మా? కాదు, అందులో సీఎం విలన్ గా వెళ్తాడు లాస్ట్ లో. అదేదో సినిమా సీఎం విలన్ గా వెళ్తాడు. ఒకే ఒక సీఎం. సుమా అసలు ఎలా కూడా తెలియట్లేదు సుమా, యాంగిల్ లో కూడా. అది నిఖిల. మన నిఖిల్. నిఖిల్. చూడండి సూపర్ హే. సూపర్ అంతే అంతే పని. సూపర్ హే. సి సునీల్. సునీల్ కరెక్టే. చూద్దాం. యా. డి మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు కరెక్టేనా? కరెక్ట్. చూద్దాం. భానుప్రియ ఏంటి వెళ్ళిపోయావు? భానుప్రియ. మోహన్ బాబు వచ్చారు. భానుప్రియ కదా. మొత్తానికి 4లో 3 కరెక్ట్, 30. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాళి వదల. తెలుగు వాక్యాలు వస్తున్నాయి రివర్స్ లో. చూసి బజర్ నొక్కుకోండి. లీడ్ లో ప్రస్తుతం ఉంది మౌనికా ఏంజల్ ఫ్రమ్ మహబూబ్ నగర్. మొదటి వాక్యం చూచుకోండి. మౌనిక. సైట్ ఉందా అయితే కళ్ళద్దాలు పెట్టుకో. నీకు అదే జరిగినట్టుంది కదా. సైట్ ఉందా అయితే కళ్ళద్దాలు పెట్టుకో. ఇది కరెక్టా? ఏంటట వెర్రి మొహాలు వేసుకొని చూస్తున్నారు. చూద్దాం. సైట్ ఉందా అయితే కళ్ళద్దాలు పెట్టుకో. కరెక్ట్. 10 పాయింట్లు. తర్వాత వాక్యం. స్వాతి. పద్మావతి అమ్మవారు చాలా మంచి అమ్మవారు. పద్మావతి అమ్మవారు చాలా మంచి అమ్మవారు. కరెక్టా? ఏమనుకుంటున్నారు మీరు? కరెక్టా? ఇది సగమే
సగమే చూసావు. నువ్వు అంతే, లైట్ గా డౌట్. నాకెందుకో ఇది పద్మావతి అమ్మవారు మా మంచి అమ్మవారు చాలా మంచి కాదనిపిస్తోంది. చూద్దాం. పద్మావతి అమ్మవారు మా మంచి అమ్మవారు -10. అది ఎవరికి ఇస్తావు? 80, 80, 110. కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్. స్పందనకి ఇస్తున్నా. సో తూర్పు గోదావరి జిల్లా వాళ్ళు ఆదిలాబాద్ వాళ్ళకి 10 పాయింట్లు ఇచ్చేశారు. థ్యాంక్ యూ స్వాతి. తర్వాత వాక్యం. స్వాతి. గరుడ వాహనుడు ఎవరి వాహనుడు? గరుడ వాహనుడు ఎవరి వాహనుడు? గరుడ వాహనుడు అంటే ఎవరు? ఓ, అదా? మిస్ తప్ప. అయింది. చూద్దాం. గరుడ వాహనుడు అంటే ఎవరు? స్వాతి, నేను కరెక్ట్ చెప్పాను. నాకు ఇవ్వటండి. -10. ఎవరికి ఇస్తావు? ఇచ్చేసేవి సార్ కూడా. నేను కరెక్ట్ మౌనిక, చెప్పాను. 90, 80. స్వప్నకి ఇస్తున్నా. ఓకే, 10. గరుడ వాహనుడు ఎవరు? నాకు తెలియదు. గద్ద. ఎవరి వాహనం? వెంకటేశ్వర స్వామి. విష్ణుమూర్తి వాహనం. ఓకే, సో నెక్స్ట్. మౌనిక. 2 నల్ల ఏనుగులు, 2 పిల్ల ఏనుగులు. 2 నల్ల ఏనుగులు, 2 పిల్ల ఏనుగులు. కరెక్టా? కొంచెం యూ థింక్ ఇట్స్ రైట్? పిల్ల నల్ల అయితే కనబడ్డది. పిల్ల నల్ల అయితే కనబడిందా? సరే, చూద్దాం. 2 నల్ల ఏనుగులు, 2 పిల్ల ఏనుగులు ఇస్ రైట్ ఆన్సర్. 10. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దామే. కళ్ళలో మైకం, చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం. మెరిసే మెరిసేటి లోకం, ముడిపడిపోవంది మైకం. తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసెనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే. అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో మైకం, చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం. అరే ఓ పిల్ల చాలే వెయ్యమాకే వేషాలే, నీ నకసికలే చాలే మదిని ఊపకే ఉయ్యాలే. ఓ వీడిపోనే నిన్ను విడిచిపోనే, అందకుండా ఉండిపోనే. అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే. ఓ కళ్ళలో కళ్ళలో మైకం, చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం. నిన్ను చూస్తే
చాలే గాజు పూల వర్షాలే ఓ నువ్వు వస్తే చాలే జాజి పూల జంపాలే నిన్ను కోరి దూరం అంతా చేరువాయే చెనువంతా అరే 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 గుండె జారి గల్లంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి గల్లంతయ్యిందే అరే 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 గుండె జారి గల్లంతయ్యిందే అరే 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 బాగా చేశారు, సూపర్. మౌనిక అండ్ స్వప్న బాగా చేశారు. థ్యాంక్ యూ. తదుపరి రౌండ్ రస్కర సాంబా. ఓకే, ఇప్పుడు డైలాగ్ వినబోతున్నారు మీరు, వినండి. ఎందుకంటే సంబంధం అడవిని కాపాడమని సింహానికి ఎవరైనా చెప్పాలా? అది దాని ధర్మం. అర్థం చేసుకుని వాళ్ళు క్రూర మృగం అంటారు, అర్థం చేసుకున్న వాళ్ళు మృగరాజు అంటారు. ఇక్కడ అంతే. భ్రష్టు పట్టి అడవిలా మారిన సమాజానికి తాను లయన్, బరి తెగించి అవినీతికి పాల్పడే వాళ్ళకి తాను డిక్టేటర్, లా అండ్ ఆర్డర్ ని హేళన చేసే వాళ్ళకి తాను రూలర్. ఈ డైలాగ్ ప్రకారం అడవిని కాపాడటం ఏ జంతువు ధర్మం? స్వప్న సింహం. సింహం కరెక్ట్ ఆన్సర్. 10. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ లో ఆమె 2 సినిమాల పేర్లు చెప్పింది. ఆ పేర్లేమిటి? స్వాతి. లయన్, లెజెండ్. ఫాస్ట్ స్వప్న. లయన్. ఫాస్ట్ మౌనిక. లయన్, డిక్టేటర్. కరెక్ట్. నీకు రావాలని రాసి పెట్టుంది 10. సుమకి యాంకరింగ్ చేయమని ఎవరైనా చెప్పాలా? అది ఆమె ధర్మం. నేను అదే చెప్దాం అనుకో. అర్థం చేసుకొని వాళ్ళు పిచ్చిది అంటారు, అర్థం చేసుకున్న వాళ్ళు యాంకర్ అంటారు. భ్రష్టు పడినటువంటి ఈ సమాజానికి కొంచెం ఎక్కువైంది అంతే. డైలాగ్. స్వప్న. అడవిని కాపాడమని మృగరాజుకి ఎవరైనా చెప్పాలా? డింగ్ 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 డింగ్. అది దాని ధర్మం. డింగ్ డింగ్. అబ్బా. తర్వాత నేను అంతే. డింగ్. అబ్బా. ప్రతి లైన్ కి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. వైవా హర్షలా. నెక్స్ట్ డైలాగ్. మిత్రవందాదేవి పరువు ఉదయఘట్ ప్రతిష్ట కాపాడడానికే పోటీకి దిగాను తప్ప వేరే అధికారం ఆశించి కాదు. నేను ఒక సైనికుడిని మాత్రమే అంటున్న హీరో ఎవరు? మౌనిక. రామ్ చరణ్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. రెడీ. సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ ప్రకారం యువరాణి పేరేమిటి? స్వప్న. మిత్రవింద. మిత్రవింద కరెక్ట్. 10. మౌనిక. మిత్రవిందాదేవి పరువు ఉదయగఢ్ ప్రతిష్ట కాపాడడానికే నేను బరిలోకి దిగాను. అధికారం కోసం కాదు. ఓ, ఇవాళ టైటిల్ కోసం కాదు, టైటిల్ కోసం నేను వచ్చా. చెప్పు. మిత్రవిందాదేవి పరువు మిత్రవిందాదేవి పరువు ఉదయగఢ్ ప్రతిష్ట కాపాడడానికి మాత్రమే నేను యుద్ధం చేశాను, వేరే అధికార భాషించి కాదు. నెక్స్ట్ డైలాగ్. ఏదో చట్టం గురించి మాట్లాడుతామట. ఏంటి నీకు తెలిసిన చట్టం? సెక్షన్ 51 ప్రకారం ఒక ఆడపిల్లని అరెస్ట్ చేస్తే 24 గంటల్లోగా కోర్టులో హాజరుపరచాలి. హాజరుపరిచావా? ఏంటి నీకు తెలిసిన చట్టం? సెక్షన్ 52, 53 ప్రకారం నేరస్తురాలను ఒక అమ్మాయిని సాయంత్రం 6 గంటల తర్వాత పోలీస్ లాకప్లో ఉంచకూడదు. సెక్షన్ 54, 55 ప్రకారం నేరస్తురాలతో ఒక లేడీ పోలీస్ కానిస్టేబుల్ ఉండి తీరాలి. సెక్షన్ 56, 57 ప్రకారం నేరస్తురాలను లేడీ ఆఫీసర్ విచారించాలి. ఇవన్నీ చేసావా? ఏంట్రా నువ్వు నాతో మాట్లాడే చట్టం? సెక్షన్లు చట్టాలు చెప్తున్న హీరో ఎవరు? మౌనిక. వెంకటేష్. కరెక్ట్. 10 పాయింట్లు తీసుకో. ఈ డైలాగ్ లో సెక్షన్ 51 ప్రకారం ఆడపిల్లల్ని అరెస్ట్ చేస్తే ఎన్ని గంటలలో కోర్టులో హాజరు పరచాలి? మౌనిక. 24 గంటలు. కరెక్ట్ ఆన్సర్. 10. చెప్పు స్పందన. ఏంటి నీకు తెలిసిన చట్టం? సెక్షన్ 51 ప్రకారం 24 గంటల కంటే ఎక్కువ ఆడపిల్లని ఎక్కడ జైల్లో ఉంచకూడదు. వాడికి పిచ్చెక్కుతుంది. 52 ప్రకారం 53 ప్రకారం ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చూసి ఫాలో అయిపో. అలా ఏకు. మౌనిక. ఏంటి నీకు తెలిసిన చట్టాలు?
సెక్షన్ 51 ప్రకారం ఆడపిల్లని 24 గంటల వరకు జైల్లో ఉంచకూడదు. 52, 53, 54, 56 అవన్నీ లా బుక్ లో చదువుకుంటా. నెక్స్ట్ డైలాగ్. ఉద్యోగం లేకపోతే మరి నన్ను ఎలా పోషిస్తావు? ఎవరైనా ఈ మాట అనొచ్చు కానీ నువ్వు మాత్రం అనకూడదు. వర్షం మన ఇద్దరిని కలిపిందంటే నమ్మి నువ్వు నేను నిన్ను పోషించగలను అని నమ్మలేకపోతున్నావు కదా. అవును, మరి ఎలా పోషిస్తా? బ్యాంక్ కన్నా వేస్తాను, దొంగతనం చేస్తాను, దోపిడీ చేస్తాను. నన్ను నమ్మి వచ్చిన అమ్మాయి కోసం ఏదో ఒకటి చేసి పోషిస్తాను. అర్థం చేసుకోవే. నీకు ఉద్యోగమే కదా కావాలి. 24 గంటలు ఉద్యోగం సంపాదించి మీ ఇంటికి వస్తాను. ఈ డైలాగ్ లో త్రిషతో మాట్లాడుతున్న నటుడు ఎవరు? మోనికా. ప్రభాస్. తీసుకో అది. ఈ డైలాగ్ ప్రకారం ప్రభాస్ ఎన్ని గంటల్లో ఉద్యోగం సంపాదిస్తాను అంటున్నాడు? స్పందన. 24 గంటలు. yes 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. కమాన్ మోనికా. స్వప్నాథ. స్పందన. స్వాతి. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, గేమ్ మొదలెట్టేద్దామా? ఓకే. స్పూన్ నోట్లో పెట్టుకోండి. ఎన్నైనా వేసుకోవచ్చు మీరు స్పూన్ లో. 5 పడితే 5, 3 పడితే 3, 10 పడితే 10 వేసుకోండి. ఎవరు కాదంటారు? ఇప్పుడు అన్ని అందులోంచి ఆ డబ్బాలో పడితే మీరు అదృష్టవంతులే. అది లెక్కెడతాం ఫైనల్. ఓకే, సో చూద్దాం ఎవరు ఎలా ఆడతారు. 1 2 3 గో. తొందరగా తొందరగా. ఓకే, బాగానే వేసినట్టున్నావు. లెక్క పెడదాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 170. స్పందనదా. రెడీ? 1 2 3 గో. వెరీ గుడ్. గుత్త తీసుకొస్తుంది. మీరు జ్వాల గుత్తాకి ఏమవుతారు? 30 seconds ఓవర్. Stop.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 210. మౌనికాదా నీ ఆట ఎలా ఉంటుంది? మహబూబ్ నగర్ గెలుస్తుందా లేకపోతే కరీంనగర్ కి ఆదిలాబాద్ కి అవకాశం ఉంటుందా? రెడీ 1 2 3 గో. స్పూన్ seconds. Time up. లెక్కెడదాం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అమ్మో 21 22 23 24 240 పాయింట్లు నీకు. స్వప్న నీ టార్గెట్ 31. అలా అయితే నువ్వు విన్ అవుతావు, లేకపోతే మన మహబూబ్ నగర్ వాళ్ళు విన్ అవుతారు. కరీంనగరా మహబూబ్ నగరా? రెడీ 1 2 3 గో. అయ్యో ఇలా తీసేయడం గేమ్ కాదమ్మా, కొత్త గేమ్. Twenty seconds. నేల తల్లికి కొన్ని ఇచ్చింది. టైమ్ అప్. 2 3 4 5 6 7 8 9 10 11 110. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ మహబూబ్ నగర్ మోనికా ఏంజెల్. చిన్నదాని సూపులోన సోపు ఉందిరో, చిన్నదాని సూపులోన సోపు ఉందిరో, సోపు మీద కాలేసి సిప్పయిందిరో, నా బుజ్జి 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 గుండెరో. కంగ్రాచులేషన్స్ మోనికా, యు హావ్ మేడ్ మహబూబ్ నగర్ ప్రౌడ్. పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, సెంటు తాకిన మనసే అంటుకుందిరో, అది బగ్గు 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 మండుతుందిరా. ఓ పిల్ల నీ బుగ్గే రసగుల్ల, అబ్బా నీ బల్ల పట ఎలా గిల్ల. పిల్లోడా ఉన్నోడా ఎర్రారా పోలీసోడా, కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో, లాఠీ పట్టావంటే అబ్బో బ్లాక్ బస్టరో. కంగ్రాచులేషన్స్. ఏంజెల్ గెలుచుకుంది గీజర్. మరి ఈ రోజు మహబూబ్ నగర్, రేపు ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.